అలాగే మనం వరదలకు సంబంధించి ఇంకో ఇష్యూ ఉంది. చైనా చైనా వాట్ ఇట్ మీన్స్ నేపాల్ వరదలు. ఓకే, సో నేపాల్ వరదల అంటే నష్టం, అంటే భారీ నష్టం అక్కడ జరిగింది. అంటే ఎవరు ఊహించిన నష్టం. నేపాల్ అంటే చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ, చాలా చిన్న దేశం, పెద్దగా అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఉండవు, కొండల్లో ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఇటువంటి మహా విపత్తు జరిగితే అంటే ఆ దేశం కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇప్పుడు చాలా ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. భారత్ కూడా బాగా మంచి సాయం చేస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో. రీసెంట్గా నేపాల్ ప్రధాని కొన్ని కామెంట్స్ చేసినప్పటికీ కూడా భారత్ అటువంటివి తీసుకోలేదు. కష్టకాలంలో ఏ దేశానికి నష్టం వచ్చినా కూడా, కష్టం వచ్చినా కూడా భారత్ అక్కడ నిలబడుతుంది. సో నేపాల్లో అంటే ఈ నష్టం ఎంతవరకు ఉండొచ్చు? అంటే నేపాల్లో నష్టం అంటే ఇప్పుడు మనం జనరల్ లెక్కలే మనకు వస్తున్నాయి. అంటే 359 మృతదేహాలను వెలికి తీసాము. ప్రపంచంలోని కొన్ని దేశాలకు సంబంధించిన పర్యాటకులు చనిపోయారు, 300, 400 అన్నారు. మీరు రాసుకోండి, నేపాల్ లో ఈ వరదల కారణంగా మరణించిన వాళ్ళ సంఖ్య 10,000కు మించే ఉందండి. ఇది చాలా బిగ్ ఇన్సిడెంట్. ఇది 33 దేశాలు ఎఫెక్ట్ అయిపోయాయి. 33 దేశాలకు సంబంధించిన పర్యాటకులు మరణించారు. 10,000 మందికి పైగా మృతులు ఉన్నారు. 30 అడుగుల ఎత్తులో బురద మేట ఉంది. ఆ మేటలో డెడ్ బాడీస్ కూరుకుపోయి ఉన్నాయంట కొందరు చెప్తున్నారు. అంటే ఎంత భయానకంగా వాతావరణం ఉందో అర్థమవుతుంది. వాటిని వెలికి తీసే వాతావరణం కూడా లేదు. ఈ మెయిన్ వేలోనే మళ్ళీ 72 గంటల్లో ఇలాంటి ముప్పే ఉందని ఆల్రెడీ చైనా ఒక అలారం జారీ చేసింది. ఏదేమైనా చాలా ఒక దేశంలో సంభవించిన ఒక ప్రకృతి విపత్తు క్షణాల్లో ఇది అంతర్జాతీయ విషాదంగా మారిపోయింది. 33 దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, 10,000 మంది చనిపోయారంటే దీని ఇంపాక్ట్ ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరం. కైలాస్ మానస్ సరోవర పవిత్ర ప్రాంతాలకు వెళ్లే యాత్రికులు చనిపోయారు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసే పర్యాటకులు చనిపోయారు. సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు ప్రభావితం అయ్యారు. ఈ విధంగా మొత్తం ఎక్కడ చూసినా బురద, రాళ్ళు, అలాగే డెడ్ బాడీలకు సంబంధించిన కాళ్ళు, ఈ విధంగా కొంచెం వాతావరణం అయితే కనిపిస్తోంది. రియల్లీ ఇది చాలా ప్యానిక్. మనం అనుకుంటున్నట్టుగా ఇది చిన్న ఇన్సిడెంట్, మీడియం ఇన్సిడెంట్ అయితే కాదు, చాలా పెద్ద ఇన్సిడెంట్. ఒక రకంగా ఇది ఇంకా 10,000కి మించి కూడా ఉండొచ్చు అంటున్నారు. మొత్తం ఆ రాళ్ళల్లో, బురదల్లో డెడ్ బాడీస్ చిక్కుకుపోయే. భారతీయులకు సంబంధించి కూడా కొందరే ఉన్నారు, కొందరు బతికి బయటపడ్డారు అన్నారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు చూసుకుంటే భారతీయులు కూడా కొంత ఎఫెక్ట్ అయినట్టుగానే కనిపిస్తోంది. భారతీయులు కూడా దాదాపు 150 మందికి పైగా మృతి చెంది ఉండొచ్చని ఈ రోజు ఉదయం ఒక జాతీయ మీడియా కథనం. అంటే ఎందుకంటే 1 by 1 ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇలా వెళ్ళారు, తర్వాత మాకు అందుబాటులో లేరు, ట్రేస్ అవ్వట్లేదు, మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇచ్చాం. ఇలాంటి వాతావరణం అయితే ఉంది. ఏదేమైనా ఒక రకంగా ప్రకృతి ఈ స్థాయిలో కన్నెర్ర చేయడం ఈ మధ్య కాలంలో ఇదే. సరే, భూకంపాలు కొన్ని దేశాల్లో వస్తున్నాయి, కానీ అంతర్జాతీయంగా ఇంపాక్ట్ చూపించింది. 33 దేశాలు ఎఫెక్ట్ అయిపోయాయి. 33 దేశాలకు చెందిన పర్యాటకులు చనిపోయారు. వాళ్ళు ట్రేస్ అవుట్ కావటం లేదు. అక్కడ ఎంబసీలకి జనం పోటెత్తుతున్నారు. మన ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఎంబసీలకి ఇక్కడ మన ఇండియన్స్ పోటెత్తుతున్నారు. ఎక్కడ సమాచారం లేదు, ట్రేస్ అవుట్ చేసే వాతావరణం, అంత కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా నేపాల్లో లేదు. ఒక విధంగా ఇది చాలా పెద్ద ఉత్పాతం అయితే చోటు చేసుకుంది. 10,000 మందికి పైగా మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోనీ ఆ సహాయక చర్యలు చేపడదామంటే అంత ఈజీగా 30 అడుగుల మేటను తొలగించేంత యంత్రాంగం, సామాగ్రి కూడా నేపాల్ దగ్గర లేదంటున్నారు. భారత్, చైనా సహాయం చేస్తున్నా అంటున్నా నేపాల్ కొంత దాన్ని డినే చేస్తుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఇది అంతా ఒక రకంగా ఒక ఎత్తు అయితే 72 గంటల్లో మరో ముప్పు ఉందన్న వార్తలు అయితే నేపాల్ని అయితే వణికిస్తున్నాయి. దయచేసి ఇంకెవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. భారత్ అధికారులు, భారత్ ఎంబసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి భారతీయులు ట్రేస్ అవుట్ చేయడానికి సహకారం అందించాలని మనం బలంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించిన